హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ముందుగా అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన ఛానల్ని అంటే చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసే ప్రతి కమెంట్ అయినా కావచ్చు, లైక్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చేసే చిన్నది నన్ను చాలా అంటే ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అలాగే ఎంకరేజ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అట్లయితేనే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఈ వీడియో ఏంటంటే వై ఐ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసిన అనేది అయితే ఈ వీడియో అనమాట. ఫస్ట్ అంటే నాకు ఎప్పటి నుంచో ఉండే చాలా అంటే ఒక ఇయర్స్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది కదా, అప్పటి నుంచి అంటే కొంచెం రీల్స్ ఎక్కువ ఇష్టం అనమాట. రీల్స్ చేయడం, డ్యాన్స్ చేయడం కొంచెం అంటే చాలా ఇష్టము. సో అప్పటి నుంచే ఉండే స్టార్ట్ చేయాలి కానీ బట్ అప్పుడు అంటే ఇంట్లో పేరెంట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడైతే కుదరలేదు. అయితే రీసెంట్గా అనిపించింది అంటే కొన్ని అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన అనమాట. వితౌట్ ఫేస్ ఏమేమి అంటే ఎట్లా మనం చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు అనేది చూసిన చాలా వరకు. అయితే చాలా చూసిన నేను అంటే ఏమంటారు ఇట్లా వితౌట్ ఫేస్ లేకుండా మనము ఎలాంటి ఛానల్స్ క్రియేట్ చేయాలి చాలా చూపించింది. లైక్ గేమ్కి సంబంధించినవి ఉంటాయి కదా, గేమ్కి అలాగే మరి ముగ్గులు ఉంటాయి కదా, ముగ్గులకు సంబంధించినవి ముగ్గులు, కుకింగ్ వీడియోస్ చాలా చూపించింది. చాలా అంటే చాలా చూపించింది. బట్ ఏంది అంటే మోటివేషనల్ కోట్స్ అట్లా చాలా చూపించింది. బట్ నాకేమనిపించింది అంటే నేను జాబ్ చేస్తాను కాబట్టి నేనైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తాను కాబట్టి నాకు సెట్ అయ్యేలాగా రెండు కుదిరేటట్టు ఎట్లా మేనేజ్ చేసుకుందాము అంటే మనం ఆల్రెడీ అంటే చేస్తున్న దాంట్లోనే వీడియోస్ తీసుకుంటే నాకు కొంచెం సెట్ అవుతుంది. సపరేట్గా యూట్యూబ్ కోసమే నేను వీడియో తీయాలంటే నాకు అసలు టైం సెట్ కాదు. ఎందుకంటే నేను జాబ్ చేయాలి, అలాగే ఇంట్లో మా బాబుని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలంటే కష్టం కదా, చాలా కష్టము. సో నేను అట్లా ఆలోచించి ఫస్ట్ అయితే నేను వంట అయితే మనం డైలీ పక్కా చేస్తాం కదా, పక్కా వండుతాము. మార్నింగ్ టిఫిన్ చేస్తాము, అంటే డ్రింక్స్ తాగుతాము, కూల్ డ్రింక్స్ అంటే డిఫరెంట్గా చేస్తూ ఉంటాం ఇంట్లో. అంటే చికెన్ అట్లా మటన్ అంటే వెరైటీగా చేస్తుంటాం. సో యూట్యూబ్ కోసం అయితే ఇంకా కొంచెం అంటే మంచిగా అంటే ఇంకా మనం కొత్తవి కూడా చేస్తాను నేను ఇంట్లోకి అంటే చేస్తా కదా, మనం చేసే వాటినే మనం యూట్యూబ్లో పెట్టుకోవచ్చు కదా, వితౌట్ ఫేస్ ఓన్లీ హ్యాండ్ తోటే చేసాం కదా. సో అట్లా చేద్దామని అనుకున్నా ఉండే ఫస్ట్. అట్లానే స్టార్ట్ చేసిన. చాలా డిమార్ట్కి వెళ్ళి అంటే మనకి కిచెన్ అంటే ఏమంటారు కుకింగ్ వీడియోస్ అంటే మనకి కొంచెం ఎన్విరాన్మెంట్ థింగ్స్ కూడా మంచిగా ఉండాలి కదా మనం యూజ్ చేసి. సో అప్పుడైతే నేనైతే అది డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసిన. చాలానే షాపింగ్ అంటే అవన్నీ యూస్ఫుల్ అని అయితే కాదు, ఖచ్చితంగా మాకు యూస్ఫుల్ అయ్యేటే తెచ్చుకున్నాను అన్ని ఇంట్లో లేనివి కొన్ని మంచిగా ఉండనీకి యూట్యూబ్ కోసం అని తెచ్చుకున్నా. బట్ నేను నార్మల్గా కూడా అవి యూజ్ చేస్తాను. నేను వీడియో కూడా పెట్టిన స్టార్టింగ్లో డిమార్ట్లో తెచ్చుకున్నా అని చెప్పిన. అప్పుడైతే ఆల్మోస్ట్ 8,000 అట్లా అయ్యింది అనుకుంటా అవన్నీ తీసుకున్నప్పుడు. ఎనీవే నేనైతే కొత్త థింగ్స్ని అంటే తీసుకున్నా, యూజ్ చేస్తున్నా అనుకున్నా అంతే. మనీ వేస్ట్ అయితే ఏమనుకోలేదు. వంట చేద్దామన్న థాట్ తోటే స్టార్ట్ చేసిన. ఫస్ట్లో అంటే స్టార్ట్ చేస్తున్నా ఏదో కొన్ని చేస్తున్నా. ఫస్ట్లో అయితే కొన్ని వీడియోస్కి ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ అంటే సాంగ్ యాడ్ చేస్తున్నా. సో అట్లా అనేది అయితలేదు. అంటే అన్నీ చూస్తున్నా అంటే ఏ వీడియోకి మనం ఎట్లా చేస్తే వీడియో అనేది ఎట్లా అంటే సబ్స్క్రైబర్స్కి కానీ వ్యూవర్స్ ఎట్లా నా ఛానల్ని అంటే ఇష్టపడుతున్నారు అవన్నీ గమనిస్తున్నాం. మెయిన్ ఏంటంటే నేను కొన్ని అంటే యూట్యూబ్కి సంబంధించిన ఆల్గరిథమ్స్ కూడా చూసిన అనమాట. ఎట్లా అంటే ఏమేమి ఆల్గరిథమ్స్ పాటిస్తుంది యూట్యూబ్, ఎట్లా మనం తొందరగా కిక్ అవ్వచ్చు అనేది. ఇట్లా చూస్తున్నప్పుడే నాకు ఏమి అనిపించిందంటే ఫేస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫేస్ అయినా ఉండాలి, లేకపోతే మన వర్డ్స్ అయినా ఉండాలి, మన ప్రజెన్స్ ఉండాలి. లేకపోతే అదర్వైజ్ ఇప్పుడు మనం యూట్యూబ్లో వీడియో పెట్టామంటే మన ప్రజెన్స్ అన్న ఉండాలి, లేకపోతే మన వాయిస్, మన యాక్షన్స్ ఏదో ఒకటి అయితే ఉండాలి మన నుంచి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను హ్యాండ్తో పెట్టేసి అంటే ఆడియో యూట్యూబ్ నుంచి పెట్టేసిన ఉంటా. సో అక్కడ నా ప్రజెన్స్ ఏడా కనిపిస్తుంది. సో నేను కనిపించాను కదా. సో అప్పుడు అర్థమైంది నాకు ఏమనిపించింది అంటే మనం ఏం తప్పు చేయట్లేదు కదా,
అంటే మనం ఏం తప్పు చేయనంత వరకు మనం ఎలాంటి అంటే మంచి వీడియోసే నాకు తెలిసినాయి. సో మనం ఏదైతే కుకింగ్ చేస్తున్నామో అదే మన ఫేస్ చూపించుకుంటూ చేస్తే సెట్ అవుతుంది కదా అని అనిపించింది. సో అట్లా అంటే మళ్ళీ ఏమనిపించింది అంటే కుకింగ్ కూడా నాకు అసలు కాలేదు. ఫస్ట్లో అయితే నేను నైట్ మా బాబుని పడుకోబెట్టిన తర్వాత వాడున్నప్పుడు వాయిస్ ఓవర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా. సో వాడు పడుకున్నాక ఒక్కొక్కసారి అయితే 2-3 అయిన డేస్ కూడా ఉన్నాయి. అప్పుడైతే అసలు పడుకోకుండా స్టార్టింగ్లో అయితే చాలా అంటే డైలీ ఖచ్చితంగా పెట్టేదాన్ని. సో నాకు అది చాలా అంటే 3కి పడుకొని మళ్ళీ మార్నింగ్ మనం లేచి ఇంట్లో పని చేసుకోవడం అంటే చాలా హెక్టిక్, అంటే చాలా ఇట్లా బర్డెన్ అయిపోయి స్ట్రెస్ అయిపోయినట్టు అనిపించింది. కళ్ళకు నిద్ర కూడా లేనట్టు అనిపించింది. సో అప్పుడు నేనేం డిసైడ్ అయినా అంటే సో నేను అన్నీ అంటే నాకు తెలిసిన విషయాలు ఆల్మోస్ట్ అన్నీ పెట్టాలి. నాకు తెలిసినవి కాకుండా కొత్తవి కూడా. ఇప్పుడు నేను కుకింగ్ చాలా చేస్తున్నాను, అంటే కొత్తవి తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంతకుముందు వెజిటేబుల్స్ ఎట్లా తెచ్చేదంటే ఓన్లీ కొన్నే, అంటే నేను తినేవి. ఇప్పుడు నేను ఓన్లీ బెండకాయ తింటా, మా హస్బెండ్ ఆలు తింటాడు. సో నేను అవే తెచ్చేదాన్ని, అవే తింటాం, అవే తెచ్చుకునేదాన్ని. సో అట్లా ఉండేదన్నమాట బిఫోర్ యూట్యూబ్. సరే ఇప్పుడు ఎట్లుందంటే సరే మా హస్బెండ్ కూడా అంతే తింటాడు, నేను ట్రై చేస్తే డిఫరెంట్గా. బట్ ఇప్పుడు మనకి కొత్త ఐటమ్ని మనం ట్రై చేస్తాము. అలాగే మనం యూట్యూబ్ కోసం వీడియో వస్తుంది. మనం అంటే ఫస్ట్ టైం బాగా రాకుండా వచ్చేమో అంటే ఫుడ్ అంటే మంచిగా కొంచెం అటు ఇటు కావడం. బట్ సెకండ్ టైం థర్డ్ టైం ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. నేనైతే ఎన్నో అయినాయి అట్లా, చాలా అంటే చాలా నేర్చుకున్నా, ఎన్నో థింగ్స్ నేర్చుకున్నా ఈ యూట్యూబ్ ఈ 3 months జర్నీలో. ఎన్నో అంటే ఎన్నో నేర్చుకున్నా. నేను పక్కా ఒక్కొక్కటి షేర్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా స్టార్ట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నాగానే స్టార్ట్ చేయండి. బట్ నాకేమనిపించింది అంటే తొందరగా క్లిక్ కావాలంటే ఒక్క టాపిక్ అంటే ఒక్కటే తీసుకుంటే తొందరగా అయిపోతాం అనిపించింది. బట్ నాకు ఇది వర్క్ ఇవన్నీ అంటే కష్టమవుతుంది కాబట్టి నేనైతే నాకు తెలిసిన విషయాలు, ముగ్గులు అట్లా అన్నీ పెడుతున్నా. అంటే నేను ఎక్కడికైనా వెళ్ళినా అట్లాంటి వీడియోస్ అన్ని రీల్స్ అన్నీ షేర్ చేస్తున్నాను అనమాట మీతోటి. అలాగే నేను కొన్ని యూట్యూబ్లో చాలా టెక్నిక్స్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను మొత్తం అంటే టెక్ ఛానల్ ఫాలో అవుతూ నేర్చుకున్నాను. అంటే నాకు ఏం తెలియదు కదా, మొత్తం జీరో నుంచి ఇప్పుడు కొంచెం వచ్చిన, జీరో నుంచి ఒక 10 కూడా వచ్చినో రాలేదో తెలియదు. జీరో నుంచి అయితే వచ్చిన నేను, నాకైతే అంతేం తెలియదు. సో అంటే నాట్ ఈవెన్ యూట్యూబ్ ఛానల్ ఎట్లా క్రియేట్ చేయాలి, మనం షార్ట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఎట్లా ట్యాగ్స్ ఇవ్వాలి, వీడియోకి ఎట్లా మనము వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎట్లా ఎడిట్ చేయాలి, అవన్నీ నేనైతే ఇప్పుడు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేర్చుకున్నా. ముందైతే నాకు ఏం తెలియదు, జస్ట్ ఇన్షార్ట్ తెలుసు. ఇన్షార్ట్లో మనం చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి కదా, ఆ వీడియోస్ అన్నీ ఒకసారి ఇట్లా అంటే అన్ని 1 by పెట్టేసి సాంగ్ యాడ్ చేయాలి అట్లా తెలుసు. బట్ ఇప్పుడు అన్నీ తెలియకపోయి ఉండే అప్పుడైతే. ఇప్పుడైతే తెలుసుకుంటున్నా, తెలియని విషయాలు కూడా డే బై డే కొన్ని కొత్త విషయాలు అయితే నేర్చుకుంటున్నా. ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నా అంటే నాకు తెలిసిన విషయాలు అంటే నేను రోజు ఇప్పుడు ఒక కొత్త విషయం నేర్చుకుంటా. ఏంటి అంటే ఇప్పుడు ఒకటి చెప్తా. నిన్న ఏంటి అంటే నాకు స్టార్టింగ్లో అసలు యూట్యూబ్లో మనము డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అని కూడా తెలియదు. సో అట్లా యూట్యూబ్లో వాయిస్ ఓవర్ మనం డైరెక్ట్ అంటే నార్మల్గా మనం ఎడిట్ చేసినాం, లేకపోతే ఒకటే పెట్టేసినాం మనము, ఒకటే వీడియో అంటే కెమెరా ముందు నిలబడి మనం వీడియో చేసినాం, ఆ వీడియోకి మనం డైరెక్ట్ యూట్యూబ్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలి. సో అట్లా కూడా మనము నేర్చుకున్నా. అట్లా ఎన్నో విషయాలు అంటే నేర్చుకున్నాను నేనైతే. ఖచ్చితంగా మీకు కావాలంటే చెప్పండి, నేనైతే పక్కా షేర్ చేస్తాను. ఐ హోప్ అంటే నేను పెట్టే వీడియో ఒకరికి యూజ్ అవుతుందంటే అనుకుంటున్నాను నేనైతే. అంటే కొత్తగా ట్రై చేస్తున్నా. ఇంకా నేను ఎట్లాంటి వీడియోస్ నా నుంచి అంటే నాకు అర్థం కావట్లేదు. నావి ఎక్కువ కుకింగ్ వీడియోస్ నచ్చుతున్నాయా, లేకపోతే ముగ్గుల వీడియోస్ నచ్చుతున్నాయా, మోటివేషనల్ నచ్చుతున్నాయా, లేకపోతే రీల్స్ నచ్చుతున్నాయా, ఏమైనా ఐటమ్స్ చేస్తే నచ్చుతున్నాయా, ఇంకేమైనా మీషో ప్రోడక్ట్స్ రివ్యూస్ చేయాలా కూడా నాకు చెప్పండి. నేను పక్కా చేద్దాం అవి బేస్డ్ ఆన్ అవినే బేస్డ్ ఆన్ టైం సెట్ చేసుకొని చేద్దాం. ఇక్కడైతే ఎందుకు స్టార్ట్ చేసిన అనేది అంతే కదా, నాకు ఎప్పటి నుంచో ఉండే మనకు అంటూ అంటే చాలా ఉన్నాయి. అంటే నాకు అనేది ఒకటి ఉండాలి. ఇట్లా మాధవి అంటే సంథింగ్, అంటే మాధవి అంటే ఇది అంటే ఎందుకంటే మనకు వచ్చింది అట్లనే కాకుండా మనకు అనేది అంటే ఇతరులకు చెప్పడమే కాకుండా ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసింది, సో నేను 10 మందికి చెప్పగలను. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు యూట్యూబ్ అనేది. నాకు తెలిసిన ఇప్పుడు నేను ఒక సోషల్ మీడియానే అనుకున్నా, ఒక వాట్సాప్ యూజ్ చేసుకున్నా, ఒక ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూజ్ చేసి 1 day 24 hours అట్లా మనం ఉంచగలుగుతాం. బట్ యూట్యూబ్ అయితే ఇది లైఫ్ లాంగ్ టర్మ్ లాగా ఉండిపోతుంది. అదే విషయము నేను ఇంకోటి కూడా ఏం అబ్జర్వ్ చేసిన అంటే మనము అంటే ఒక వీడియో తీసుకున్నాం. ఇప్పుడు ఒక వీడియో ఏంటంటే వీడియో వచ్చేసి ఏం తీసుకున్నాం అంటే
మర్చిపోయినా. ఇప్పుడే మర్చిపోతున్నా నేనైతే. ఇప్పుడు ఒకటి ఏంటంటే నేను రీసెంట్గా యూట్యూబ్లో ఒక నా యూట్యూబ్లో అయితే మల్టిపుల్ ఈమెయిల్స్ ఉండే. సో అది నాకు మల్టిపుల్ ఈమెయిల్స్ అవసరం లేదు. సో సింగిల్ ఈమెయిల్ ఉంటే నాకు చాలు. సో నేను యూట్యూబ్లో చూసి సెర్చ్ చేసి ఎట్లా డిలీట్ చేయాలి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎట్లా డిలీట్ చేయాలి అది నేర్చుకున్నా. సో ఈరోజు అది నేర్చుకున్నా. నాకు ఒక 10 days తర్వాత అది గుర్తుకుంటుంది.